హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పటికే ఆల్రెడీ ఒక వీడియో చేసి క్లారిటీ ఇచ్చిన అందరికీ నేను నా బిగ్ బాస్ అనేది రిజెక్ట్ చేస్తారు నన్ను. బిగ్ బాస్ వాళ్ళకి నేను పనికిరానట, మన దగ్గర టాలెంట్ లేదట, మరి ఎందుకు రిజెక్ట్ చేశారో తెలియదు భయ్య. ఇప్పటికీ ఈరోజు కూడా ఒక ఇద్దరు అడిగారు, అందులో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా అడిగింది. అందరికీ చెప్తున్నా, నా బిగ్ బాస్ అనేది రిజెక్ట్ చేశారు నన్ను. నమ్మండి, నేనైతే చాలా కష్టపడ్డా, నిజంగా చెప్తున్నా. ఒక్క వీడియో కోసం లిటరల్లీ చెప్తున్నా 24-25 డేస్ కష్టపడ్డా. ఇంకొక వీడియో కోసం 3 డేస్ కష్టపడ్డా. ఇంకొక వీడియో కోసం 3 అవర్స్ కష్టపడ్డా. మరలా ఇంకొక వీడియో కూడా చేశా, ఒక్కరోజు కష్టపడ్డా. కానీ ప్రయోజనం లేదు. దాని గురించి నేను అసలు ఆలోచించడం లేదు కూడా. అయితే నేను ఇక్కడ ఆగిపోవట్లే, 100% మూవ్ ఆన్ అవ్వాలి. ఎందుకంటే ఎవడురా నా మాట వినేది? నా మాట వినాలని నేను కోరుకుంటున్నా. నా మాట వినాలి అంటే నేను సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి. యాజ్ ఏ ఎంప్లాయీగా ఉంటే ఎవడు నా మాట విండు. యాజ్ ఏ ఎంప్లాయీగా ఉంటే నన్ను నేను పోషించుకోవడమే చాలా కష్టం. సో నేను సక్సెస్ అయితేనే నా మాట ఎవడైనా వింటాడు. ఫ్రెండ్స్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మీకు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి కదా. పర్టికులర్గా నా ముఖంలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి కదా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, 10 కూడా కాదండి, 11 కేజీలు తగ్గా. ఎందుకు అనుకుంటున్నారా? రీసెంట్గా చిన్న సర్జరీ జరిగింది. ఈ ప్లేస్లోనే జరిగింది. మీరు నిజంగా నాకు తెలిసినంతవరకు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కామెంట్ చేయండి. సో ఆ సర్జరీ వల్ల నేను ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాను, కానీ గివప్ ఇవ్వకూడదు. అందుకే వీడియో చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వదలను బ్రదర్. కానీ నా శ్రేయస్కు నన్ను అడిగే వాళ్ళందరికీ చెప్తున్నా, బిగ్ బాస్ రిజెక్ట్ అయింది. దాని గురించి మాత్రం అడగండి, ఓకేనా?